ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ప్రవక్త ఏలీయా గురించి తెలుసుకుందాం. ఏలీయా ప్రవక్త గురించి 1 రాజులు 17, 18, 19 అధ్యాయాలలో చూడవచ్చు. ఏలీయా అనే పేరుకు యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఏలీయా ప్రవక్త సమయంలో అహబు రాజుగా ఉన్నాడు. రాజు అహబు తన పూర్వీకుల కంటే ఎక్కువగా విగ్రహారాధన చేసి దేవుని దృష్టికి బహు పాపము చేసినవాడు అయ్యాడు. ఒకరోజు ఏలీయా ప్రవక్త అహబు రాజును కలిసి, దేవుడు నన్ను నీకు తెలియజేయమన్న సంగతులను నీకు తెలియజేస్తున్నాను. ఇకపై ఈ రాజ్యంలో మంచైనా వర్షం అయినా పడదు. రాబోయే కాలంలో కరువు సంభవిస్తుంది అని ఏలీయా ప్రవక్త అహబుకు తెలియజేస్తాడు. ఆ సమాచారం తెలియజేసిన తరువాత ఏలీయా యెహోవా వాక్కు ప్రకారం కొంతకాలం యోర్దానుకు ఎదురున్న కేరీతువాగు దగ్గర దాగి ఉంటాడు. కరువు కాలం అంతా దేవుడు ఏలీయాకు కాకులతో రొట్టెను, మాంసం పంపించి కేరీతు వాగులో మంచినీరు ద్వారా ఆహారం ఏర్పాటు చేస్తాడు. అలా కొంతకాలం అయ్యాక యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేఫతు అను ఊరికి వెళ్లి అక్కడ ఉండమని, అక్కడ నిన్ను పోషించేందుకు ఒక విధవరాలికి సెలవిచ్చాను అని చెప్తుంది. దానితో ఏలీయా లేచి సారేఫతు నొద్దకు వెళ్లి ఊరి బయట కట్టెలు ఏరుకుంటున్న విధవరాలని చూచి, త్రాగేందుకు నీళ్లు, నాకొక రొట్టెముక్క తీసుకుని రమ్మని చెప్పాడు. అప్పుడు ఆ విధవరాలు, నా దగ్గర తొట్టెలో తెడుపిండియు, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉన్నాయి అని చెప్తుంది. అందుకు ఏలీయా ఆమెతో, భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకొక చిన్న అప్పము చేసి మొదట నాకు ఇవ్వమని చెప్పాడు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అని దేవుడు సెలవిచ్చాడు అని అన్నాడు. ఆ ప్రకారమే ప్రవక్త ఏలీయా, ఆమె అనేక దినములు భోజనం చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు విధవరాలి కుమారుడు రోగమునకు గురై ప్రాణపాయ స్థితిలోకి వెళ్లాడు. విధవరాలు తన కుమారుని కొరకు ఏలీయా ప్రవక్తను వేడుకుంటుంది. దానితో ఏలీయా ప్రవక్త ఆ పిల్లవాడిని తీసుకుని తాను ఉంటున్న పై అంతస్తు గదిలోకి తీసుకెళ్లి తన మంచము మీద ఆ పిల్లవాడిని పడుకోబెట్టి ఏలీయా దేవుని దగ్గర ఆ పిల్లవాడి కొరకు వేడుకుంటాడు. యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవాడికి మరలా ప్రాణము ఇవ్వమని దేవునికి ప్రార్థన చేయగా, ఏలీయా ప్రార్థన దేవుడు ఆలకించి ఆ చిన్నవానికి మరలా ప్రాణమును దయచేశాడు. బిడ్డను తన తల్లికి అప్పచెప్పి, ఇదిగో నీ బిడ్డ బ్రతికి ఉన్నాడు అని చెప్పగా, ఆ విధవరాలు సంతోషంతో, నీవు నిజంగా దైవజనుడవు అని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని నేనెరుగుదును అని ఆమె దేవునిని స్తుతించింది. అనేక దినముల తరువాత 3వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నీవు వెళ్లి రాజు అహబుని కలువమని చెప్తుంది. అందుకు ఏలీయా రాజు అహబును కలిసేందుకు వెళ్తాడు. అప్పుడు షోమ్రోనులో ఘోరమైన కరువు కలిగి ఉంటుంది. ప్రవక్త ఏలీయా రాజు అహబు ప్రక్కన ఉండే ఓబద్య ద్వారా అహబును కలుస్తాడు. ఏలీయాను చూడగానే అహాబు, ఇశ్రాయేలీయులకు శ్రమ పెడుతుంది నువ్వే, ఈ కరువు రావటానికి కారణం నువ్వే అని ఏలీయాను దూషించాడు. అందుకు ఏలీయా, నువ్వే యెహోవా దేవునిని కాదు అని బయలును పూజించావు, దేవుని కోపానికి గురి అయ్యావు. నీ వలనే ఈ కరువు సంభవించింది అని, నీ వలనే నీ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్నాడు. అంతేకాకుండా నీవు పూజించే బయలు, నేను ఆరాధించే నా దేవుడులో ఎవరు నిజమైన దేవుడు అని ప్రజలు తెలుసుకునే సమయం వచ్చింది అని అన్నాడు. అందుకు నీవు, నీ రాణి పోషించుచున్న బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలందరినీ కర్మేలు పర్వతము దగ్గరకు పిలిపించమని ఏలీయా అహబుకు చెప్పాడు. అలాగే కర్మేలు పర్వతము మీదకి 450 మంది బయలు ప్రవక్తలను, 450 మంది అషేరాదేవి ప్రవక్తలను, ఇంకా ఇశ్రాయేలు ప్రజలందరినీ అహబు పిలిపించాడు. అప్పుడు ఏలీయా జనులందరి దగ్గరికి వెళ్లి, మీరు ఎన్నాళ్లు 2 తలుపుల మధ్య తరబడతారు? యెహోవాయే దేవుడని తెలుసుకుంటే ఆయనను అనుసరించండి, బయలు దేవుడని తెలుసుకుంటే వాడిని అనుసరించండి అని ప్రజలకు చెప్పాడు. అప్పుడు ప్రజలు ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయారు. ఆ తరువాత బయలు ప్రవక్తలతో, మీరు ఒక ఎద్దును వధించండి, నేను ఒక ఎద్దును వధిస్తాను, వాటిని వధించి కట్టెలపై ఉంచి, మీరు మీ దేవతకు ప్రార్థన చేయండి, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను. ఎవరి దేవుడైతే ఆకాశం నుండి అగ్నిని రప్పించి ఆ కట్టెలను తగులబెడతారో ఆయన నిజమైన దేవుడని నిశ్చయిద్దాం, మరియు ఆయననే మనం అందరం ఆరాధిద్దాం అని ఏలీయా ప్రజలకు చెప్పాడు. అందుకు ముందుగా బయలు ప్రవక్తలు ఎద్దును వధించి ఆకాశం నుండి అగ్నిని పంపమని బయలును ఆరాధించారు. వారంతా రక్తం కారేలాగా సాయంత్రం వరకు ప్రార్థన చేసిన ఆకాశం నుండి అగ్ని రాలేదు, కట్టెలు మండలేదు.
ఇక సాయంత్రం అయ్యాక ఏలియా తన ప్రజలతో బలిపీఠము కట్టించి దానిపై ఎద్దును వధించి ఆ కట్టెలు అన్నీ తడిసిపోయేలా 3 సార్లు నీళ్లు పోయించి అవి పొంగిపోర్లేటట్లు ఉంచి అప్పుడు ఏలియా దేవునిని ప్రార్థించటం మొదలుపెట్టాడు. యెహోవా నా దేవా, నేను నీ సేవకుడనే ఉన్నాను. నీవే నిజమైన దేవుడై ఉన్నావని, ఈ జనుల హృదయము నీవైపునకు తిరగచేయమని, నా ప్రార్థనను ఆలకించుము అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి కట్టెలను, రాళ్లను దహించివేశాయి. జనులు కళ్లెదుట జరిగిన ఆ కార్యమును చూచి వారందరూ యెహోవాయే నిజమైన దేవుడని బిగ్గరగా కేకలు వేశారు. అప్పుడు వారంతా కలిసి బయలు ప్రవక్తలను చంపివేశారు. అప్పుడు ఏలియా కర్మెలు పర్వతము మీదకి వెళ్లి వర్షం కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తన దాసుడను వర్ష సూచన ఏమైనా ఉందేమో చూడమని చెప్పాడు. ఏలియా తన దాసుడు మనిషి చెయ్యి అంత మేఘం సముద్రం పైకి వస్తుంది అని ఏలియాతో అన్నాడు. అందుకు ఏలియా వర్షం రాబోతుంది అని ఎరిగి ఆహాబును వెంటనే రథంపై యెరూషలేముకు వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఆహాబు వెంటనే వెళ్లిపోయాడు. ఆహాబు వెళ్లి అతని భార్య ఏజబేలుకు బయలు ప్రవక్తలు గురించి ఏలియా గురించి చెప్పాడు. అందుకు ఏజబేలు ఏలియాను ఎలా అయినా చంపించాలి అని, విడిచిపెట్టకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఆ సమాచారాన్ని తెలుసుకున్న ఏలియా ఏజబేలు మంచిది కాదని, తను నా ప్రాణం నిజంగానే తీయటానికి ప్రయత్నిస్తుంది అని, తన ప్రాణం కాపాడుకునేందుకు అక్కడ నుండి ఏలియా పారిపోతాడు. ఏలియా పారిపోయి బదరి వృక్షము కింద పడుకుంటాడు. అప్పుడు ఏలియా దగ్గరకు ఒక దేవదూత వచ్చి అతనిని లేపి నీవు లేచి భోజనము చెయ్యి అని ఒక అప్పమును, నీళ్ల బుడ్డిని ఏలియాకు ఇస్తుంది. ఏలియా భోజనము చేసి తన ఆకలిని తీర్చుకుంటాడు. అలా రెండవసారి కూడా ఏలియాను బలపరిచేందుకు దూత ఆహారాన్ని ఇస్తుంది. అది తిని ఏలియా 40 రాత్రి పగలు ప్రయాణం చేసి హోరెబునకు వచ్చి అక్కడ ఒక కొండ దగ్గర తను తలదాచుకుంటాడు. అప్పుడు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అతనిని అడిగింది. అందుకు ఏలియా యెజబేలు ఇశ్రాయేలు ప్రవక్తలు అందర్నీ చంపివేసింది. నేను ఒకడినే మిగిలాను, నన్ను కూడా చంపేందుకు ప్రయత్నిస్తుంది అని ఇక్కడ తల దాచుకున్నాను అని ఏలియా దూతకు చెప్పాడు. అప్పుడు యెహోవా వాక్కు అతనితో నీవు ఇక్కడ నుండి వెళ్లి దమస్కునకు పోయి సిరియా దేశము మీద హజాయేలుకు పట్టాభిషేకము చెయ్యి, ఇశ్రాయేలీయులకు యెహూకు పట్టాభిషేకము చెయ్యి, అలాగే నీకు మారుగా ప్రవక్తగా ఉండేందుకు ఎలీషాకు అభిషేకము చెయ్యి అని చెప్తుంది. అప్పుడు ఏలియా అక్కడ నుండి బయలువెళ్లి సిరియా దేశము మీద హజాయేలుకు, ఇశ్రాయేలీయులకు యెహూకు మరియు అతనికి మారుగా ప్రవక్తగా ఉండేందుకు ఎలీషాకు పట్టాభిషేకం చేస్తాడు. ఇవి జరుగుతున్నప్పుడు సిరియా రాజైన బెన్హాదదు తన సైన్యమంతటినీ సిద్ధం చేసి షోమ్రోనును ముట్టడి చేసి నీ వెండియు, నీ బంగారమును, నీ భార్యలలో, నీ పిల్లలో అందమైన వారిని అంతా నాకు ఇచ్చివేయమని దూతలతో రాజుకు తెలియచేస్తాడు బెన్హాదదు. అందుకు ఇశ్రాయేలు రాజు అంగీకరించకుండా ప్రవక్తలలో ఒకరు ఇచ్చిన సలహా మేరకు యుద్ధము చేయాలి అని 7,000 మంది యువకులను సిద్ధం చేసి సిరియా సైన్యం మీదకి పంపుతాడు. ఆ యువకులు సిరియా సైనికులు అందరినీ చంపివేస్తారు. అప్పుడు సిరియా రాజు మరియు మిగిలిన సైనికులు చనిపోతారు అని భయంతో అక్కడ నుండి తప్పించుకుని పారిపోతారు. అది అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆహాబు యెజబెలు సలహా విని నాబోతును చంపిస్తాడు. నాబోతును చంపించి అతని తోటను స్వాధీనం చేసుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న ఏలియా యెహోవా వాక్కు ప్రకారం ఆహాబు దగ్గరికి వెళ్లి నీవు నాబోతును చంపించావు కదా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకాయో అక్కడ కుక్కలు నీ రక్తం నాకుతాయి, అలాగే ఇశ్రాయేలు ప్రాకారంనొద్ద కుక్కలు యెజబెలును తినివేస్తాయి అని ఏలియా ఆహాబుకు చెప్పాడు. ఆ తరువాత కొన్ని దినములకు యెహోవా వాక్కు తెలియచేసినట్టు నాబోతు రక్తం కుక్కలు ఎక్కడ నాకాయో అక్కడే ఆహాబు మరణించిన తర్వాత కుక్కలు ఆహాబు రక్తం నాకుతాయి. కొంతకాలానికి ఇశ్రాయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజబెలును తినివేస్తాయి. అలా ఇశ్రాయేలీయులు ఆహాబు మరియు యెజబెలు నుండి విముక్తి పొందుతారు. ఇక ఏలియా పరలోకం వెళ్లే సమయం దగ్గర పడుతుంది. అదే సమయంలో ఎలీషా ఏలియాను అంటి పెట్టుకుని ఉంటాడు. ఏలియా వెళ్లిన ప్రతి చోటుకు ఎలీషా వెళ్లేవాడు. చివరి సమయంలో ఏలియా ఎలీషాతో నీకు ఏమి కావాలో కోరుకో అని అంటాడు. అందుకు ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చేటట్లుగా దయచూపమని అడుగుతాడు. అందుకు ఏలియా ఎలీషాతో నేను పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు నీకు కనపడితే అది నీవు పొందుతావు అని చెప్పాడు. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అగ్నిరథం, అగ్ని గుర్రాలు వారిద్దరినీ వేరు చేస్తాయి. ఎలీషా చూస్తుండగానే ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణం అయిపోతాడు. బైబిల్లో ఏలియాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన దేవుని ఎడల మహారోషము గలవాడై తనను తాను ప్రతి చోట నిరూపించుకున్నాడు. బయలు ప్రవక్తలు అంతమంది ఉన్నా వారి అందరినీ ఓడించాడు.
బయలు నిజం కాదని నిరూపించాడు. దేవుని కొరకు రాజును, రాణిని ఎదిరించి నిలబడ్డాడు. ఏలీయా మనకు దేవునియందు విశ్వాసం కలిగి ఉండటం వలన జరిగే అద్భుతాలు అన్నిటినీ చూపించాడు. ఏలీయా కథ మనకు చెప్పేది ఏమిటి అంటే విశ్వాసం ఉంటే దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు అని. మనం కూడా దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో అసాధ్యమైనవి కూడా సాధ్యం అవుతాయి. ఆయన యందు విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఆమెన్. థాంక్స్ ఫర్ వాచింగ్.